మార్చి 6 నుంచి జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. తనకు కోర్టు ఆర్డర్ కూడా ఉందన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ అంటేనే ఏపీ కేబినెట్ ఉలిక్కి పడుతుందన్నారు రోజా. అందుకే కుట్రపూరితంగా కేసులు పెట్టిస్తోందన్నారు. దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యంపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేబినెట్ లో జరిగిన చర్చ, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే జగన్ గారు అంటే వాళ్ళు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. పట్టపగలే కేబినెట్ కి చుక్కలు చూపిస్తున్న జగన్ గారు మరి ఈరోజు ఆయనని తట్టుకోలేం, అసెంబ్లీలో ఆయన్ని ఎలాగైనా నియంత్రించాలి అని చెప్పి వాళ్ళు ఒక కుట్రపూరితమైన స్కెచ్లు వేసి ఏ విధంగా ఆయన మీద కేసులు పెట్టించారో మనం కళ్ళారా చూసాం. ఈరోజు జగన్ గారు చేసిన గొడవని కేబినెట్లో వీడియోలు చూసి జగన్ గారి వ్యాఖ్యల్ని ఖండించామని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, అది కేబినెట్ మీటింగా లేక సినిమా థియేటరా? జగన్ గారిని ఖండించారు, సరే, అది మీరు ఎప్పుడూ చేసే పనే. మరి 11 మంది ప్రాణాలు తీసిన ఆ జేసీ ట్రావెల్స్ మీద ఎందుకు కేసులు పెట్టాలని నిర్ణయించుకోలేదు? ఇంత పెద్ద రోడ్డు ప్రమాదం జరిగితే ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకూడదు. ఈ ప్రైవేటు ట్రావెల్స్ ప్రజల ప్రాణాలని బలికొంటున్నాయి, వీటిని ఎలా నియంత్రించాలి, వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద ఎందుకు నిర్ణయం తీసుకోలేదు ఈ కేబినెట్?